ఏం సామాన్ తెచ్చుడు? అర్ధ కిలో పెసరపప్పు, 1/4 కిలో రవ్వ, మళ్ళీ ఇంకేం చెప్పారు ఇంటికాడ? అర్ధ కిలో రవ్వ, 4 ఇసర ప్యాకెట్లు, 4 పేపర్ ప్లేట్లు ఇవి తీసుకొని ఓడే ఇంటికి చెల్లి తెమ్మని అన్నాను. మరి రేపు తెప్పకపోతే ఊకోరు. పోయినాయి సామానుకో పోయి సేటు ఏ దుకాణం పోడు ఏమో. అయ్యగారు అత్తుండు, ఆట పట్టియాల్సిందే. అయ్యగారు అయ్యగారు ఇటు పోతాడు పాంతులు, సప్పుడు చేయడు, ఏమంటాడు, గురుగుతాడు. అన్న 2-3 సార్లు అనుకుంటూ వస్తాడు. మరి ఆగు గమ్మ చెప్తాగు పంతులు. పంతులు ఓ పంతులు ఏంటిదేమో గురుక్కుంటూ వస్తున్నావు? నేనేదో వద్దున నేను సామాన్ తెచ్చుకొని పోతున్నా, నీకెందుకు చెప్తా నేను? పంతులు గట్ల కాదు పంతులు, నాకు మెంట్రదు ఎక్కడ చెప్పది. నాకేం తెలుసు మంచి కానీ నేను అయ్యగారికి పూజకోవాలి, నేను సామాన్ తెచ్చుకోవాలి. నేనంటే నీకు కొడతానా? నువ్వు కట్నం ఇచ్చుకోను కాదు, ఏది ఇచ్చుకోను కాదు. నీకు అట్లా కాదు పంతులు, నీ కట్నం మాట్లాడతా కానీ ఎక్కడ మెంతులు దొరుకుతాయి? మెంతులు దుకాణాలు దొరుకుతాయి కావచ్చు. నేనే అందరు నేనే తిరుగుతుందంటే ఏదో అన్ని తప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటా. అయ్యో అయితే చెప్తాడు. మా వాళ్ళు ఏమో చెప్పారు, ఒక 1/2 బాటలు, ఇంకొకటి అది పప్పు ప్యాకెట్, ఒక 4 గ్లాసులు, కొన్ని కిలో ప్యాకెట్లు ఏమన్నారు. అమ్మో గివే చెప్పారు, పోయి తీసుకొని రావాలి. ఎంసీ బాటిలు, 4 పప్పు ప్యాకెట్లు, 4 గ్లాసులు, కొన్ని నీళ్ళ ప్యాకెట్లు. మరి నేను గిటు పోతున్నా, బ్రాండ్ షాప్ గిటు ఎండితే ఇటు అయిపోయాయి. గిటు ఈ బ్రాండ్ షాప్ గిటు ఎండుకుంటుంది, గట్టిగా బ్రాండ్ షాప్ గిటు ఆగుతున్నా. టైం బాగా అవుతుంది, ఇంకా అత్తలేడు. ఎటు వేయండు ఏం కథ? ఇంతసేపు దాకా ఏం చెప్తుండు? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఫోన్ అన్న చేస్తా, మరి ఏడున్నాడో ఏమో. హలో, ఎక్కడున్నావు? హలో, నేను వస్తున్నా ఇంటికి వస్తున్నా. టైం బాగా అవుతుంది, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, నాకు భయం అవుతుంది. తొందరగా రావా? ఏం భయము? ఇల్లేనే అబ్బా, తొందరగా రా, నాకు భయం అవుతుంది. వస్తున్నా, ఒక 5 నిమిషాలు ఉంటా. ఎంతసేపు అయినా పోయి? అంత కొడితే 11 అవుతలేదు. ఎందుకు భయపడుతున్నావు? మౌనిక, ఓ మౌనిక, డోర్ది మౌనిక, ఏం చెప్తున్నావు ఇంట్లో? ఎటువైనా ఈ టైం దాకా? ఈ టైం దాకా ఎటువైనా? టైం 11 అవుతుంది, ఇంట్లో ఒక్కగానే ఉన్నా. కొత్తగా పెళ్ళి అయింది. నీ దోస్తులతో రిలేటర్లు అయితే నన్ను చేసుకున్నావు పెళ్ళి. నేను ఎప్పుడు ఇదే టైంకి వస్తా. అది నా పెళ్లి కాక ముందుకు, ఇప్పుడు పెళ్ళి అయింది కదా, తొందరగా రావాలని తెలియదా? సరే పండుకో. ఈ రాత్రి ఎవ్వరు వాడలే కదా దోస్తు గారు. మీ దోస్తు వాళ్ళ కన్నా పెళ్లి కావాలి, నీకు పెళ్ళి అయింది కదా, పెళ్ళి ముందని తెలియదా? అందరికీ తెలియదు, మా దోస్తులకు అయితే మరి. వాళ్ళందరూ అట్లా ఉంటున్నారా? అయితే ఏం కాదు, పండుకో. ఏం కాదు, 11, 1, 2 రోజులు ఉన్నాయి. నేను అన్నం తిన్నావా? ఇంకేదో తినలే. దీనికేం తక్కువ లేదు, వేసుకత్తా. ఇగో ఫ్యానా? వర్షం పడుతుంది, ఇవరికి చల్ల ఈద రత్తుంది, ఇంకా ఫ్యాన్ వేయమంటుండు. ఇంకా తాగొచ్చినావా?
తాగొచ్చినట్టు నువ్వు అందుకే ఉడుకుతుంది నీకు, మరి మాకు ఉడుకుతలేదు కదా. సరే సరే పోదా పోదా పోయి. రోజు రేపటి నుంచి తొందరగా ఇంటికి రా, లేటుగా వచ్చినావు అనుకో మంచిగా ఉండదు, నేను మా అమ్మ ఇంటికి పోతా. తినేటప్పుడు ఎంత కొలుపు తయారు చేస్తారు తిన్నది ఏమన్నా. అంటే నువ్వు రోజు పోయి తాగట్టే మంచిగా ఉంటది అన్నట్టు. నేను తాగినా నీకు చెప్పిందా? కనబడతలేదా తాగొచ్చింది, వాసన వస్తలేదా? ఇంకా తాను ఎవరు ఊళ్ళే అందరు తాగుతారు మా ఊళ్ళో. అందరు తాగుతారో సమస్య కాదు, నువ్వు తాగద్దు అంతే. ఏం కాదు కానీ పోనీ దాని గురించి చేసి పెట్టి చూద్దాం. రెడీ కావాలి, ఎట్లా రెడీ కావాలి పదని తెల్లారితే పైసలు ఇవ్వాలి వాడికి. వాడైతే ఇంటికి వచ్చి పెడతాను, ఇంకా పైసలు మరి ఇలా ఇంకా తెలుసుకుంటాను, ఇలా అవ్వాలి చూద్దాం. మరి అయితే ఒక పైసలు ఎడబెట్టుకుని ఇట్లా ఎట్లా ఇంకేం పని లేవు. తెల్లారి వాళ్ళు వెళ్ళి వస్తాను, ఏమైనా కోపానికి వస్తుంది. ఇట్లా ఏం చెప్తుంది కాలు రోడ్డు అయితే అనిపిస్తుంది కానీ తీర్చేమనుకుంటున్నారు, తిరిగి జరుగుతుంది. ఎట్లా ఇంకో 10 రోజుల వరకు మళ్ళీ తీసుకొచ్చి అయిపోయి వెళ్ళాము ఆయన చెప్తా. ఎట్లా తీస్తున్నా ఎట్లా కానీ నాది కావద్దు. చాయ్ ఎట్లా పోవాలి ఇంటికి? ఫస్ట్ డోర్ తీసి దొంగ వచ్చిన చెప్తే నమ్మి అనిపించి నాకు దానికి బాగాలేదు కానీ చేస్తా చాయ్ పని చేయాలి. Uh-oh.
ఏమండి ఏమండి అవో రాత్రి తలుపు వేసే ఉంచిన కదా ఎవరు తీసిర్రు డోరు? ఏమండి ఏమండి నేనేంది పడుకుంటూ ఇవ్వనే లేవడు. ఏమండి డోర్ ఎవరు తీసిర్రు? కుక్క పిల్ల పాయింది అగో నా తాలిబొట్టు కనబడతలేదు. ఏమండి ఏమండి లేవండి, నా తాలిబొట్టు కనబడతలేదు. ఏమండి అన్నిటికీ ఇంట్లో దొంగలు వచ్చారండి, నా తాలిబొట్టు కనబడతలేదు. నా తాలిబొట్టు కనబడతలేదండి. తాలిబొట్టు అయ్యో ఇంట్లో దొంగలు వచ్చినట్టున్నారు. దొంగ నైన్ దొంగ ఇంకేమవుతాడు? ఏంటి? ఏం లేదు, దొంగ మా ఇంటికి ఎవరు వస్తాడు? నాకు ఇంత భయపడతారు మంది బయట. మరి ఎట్లా వచ్చారు? ఎవరు వచ్చారు? డోర్ తీసే ఉంది చూడు. అయ్యో నా తాలిబొట్టు పోయింది. తాలిబొట్టు పోతుంది, గిన్నె ఉంటుంది చూడు ఏదన్నా. లేదండి. అయ్యో పెద్ద రాత్రి నీకు డిస్టర్బ్ లాగుందా? మా వాళ్ళ దగ్గరలో పెట్టిన పుస్తకాలు నువ్వు చేస్తే బాగుంది. అప్పుడు ఏడ పోతున్నావు? అవతల నువ్వు అవతల పొద్దున ఎక్కడ తిరిగినావు? నేను ఎటువైందండి? రాత్రి ఉంది, మెడల్లో ఉంది. గిన్నె వేయడానికి జాగ్రత్త ఉంది. అవతల చూసుకో, ఎక్కడ పొద్దున అక్కడ పోయిందో లేకపోతే ఎటువైనా పొద్దుగా దాకా లేదండి, నా మెడల్లో ఉంది. ఏమో నాకు ఇక్కడైతే పోదు, ఇక్కడ పోతే అంతేదా? ఏమో అది పొద్దున చూసిపోయాడు. మరి ఎక్కడ పడుతున్నావు నువ్వు? పుస్తకాలు వేయడానికి గింత కూడా రందలేదు నీకు. నాకే దాన్ని పోగొట్టుకుని నువ్వు ఏం చేయాలి? నువ్వు చేయిస్తా మంచిగా ఎక్కడ చేయిస్తా కదా. బోలక్కడ ఇక్కడ నువ్వు పో, ఎక్కడ పోగొట్టుకున్నావేమో. దినాలు కాని దింపుడు కాదు కానీ నా పుస్తకాలు దాన్ని మొత్తం తీసుకొని మీకేండు మా మొన్న లగ్గంలో పెట్టిరు. గింత కూడా రంది లేదా? పుస్తకాలు మంచులకు ఎవరో లేస్తలేవు. అదృష్టం మంచిగుంటే అదే దొరుకుతుంది. అదృష్టం మంచిగుంటే దొరుకుతుంది. దినాలు కాని దింపుడు కాదు సాగు కాను. అదృష్టం ఇంకోటి చేస్తుంది. నేను ఇంకోటి చేస్తుంది. మన దినాలు కానండి ఇప్పుడు కాదు కాను అని సాగు కాను. నా పుస్తకాలు దొంగతనం చేసిండు. చేస్తుంది. నీ తావులే అయిపోతానని నాకు పుస్తకాలు చేయిస్తావా? నేను చేయిస్తాను. ఎలా చేయిస్తుంది? నేను చేయిస్తాను. నీ అదృష్టం ఎట్లయినా నాన్నకు ఫోన్ చేసి చెప్తా. ఎవరైనా పోయింది వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు బాధిస్తారా? చేయిస్తారా? నేను చేయిస్తాను. అతనికి ఫోన్ చేయగలదు. హలో బాబు, రాత్రి వాళ్ళు ఇంట్లో దొంగతనంకి వచ్చి నా పుస్తకాలు తీసుకుపోయారు. ఆయన వండింటి బాగా ఎంత లేపినా లేస్తలేడు. అంత ఇల్లంతా లేదు, ఎత్తికినా కానీ మంచాల కూడా లేస్తలేడు. దొంగల పాలు చేసి అయ్యా ఎవరు చెయ్యాలి అంటే అదృష్టం మాట్లాడుతుంది. ఏడవడుకున్నావు నువ్వు. బాబు నువ్వు పొద్దున రాయే, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. పొద్దున రాత్రి
ఫోన్ బాగా రాత్రి మా చెల్ల కన్నా ఫోన్ చేస్తాం అదన్న పోలీస్ అందరు చెప్పగే అదే అదే హలో అందరికి ఫోన్ చేయకే చెల్లె రాత్రి డోర్ వేసి పండకుండా లేచే వరకు డోర్ ఓపెన్ చేసి ఉంది నా పుస్తకాలతో పోయిందిరా బాగా చెప్తే బాగా పట్టించుకుంటలేడు బాబు ఫోన్ చేసిన బాబు పొద్దున వస్తా అన్నాడు సరే అందరికి ఫోన్ చేయబెట్టి ఫోన్ అద్దు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేద్దాం రా అచ్చు తీకి రాత్రి దొరుకుతుంది రేపు అది పోతాడు మళ్ళీ దొరకడు దొంగ నా పోదాం ఎట్లా దొరుకుతుంది నేను చెప్తా జాతకాల చెప్తుంది నీకు బంగారం బయట చూడలేదు మన ఇంట్లో వచ్చింది కూడా చూడలేదు తాగుతంటే అసలు మా ఇంట్లో దొంగ రాడు ఏడ పోగొట్టుకోలేదు ఫస్ట్ నువ్వు తెలంగాణ ఆలోచించుకోవాలి నువ్వు స్టేషన్ పోతే ఏమంటారు తెలుసా వాళ్ళు నీ దగ్గర నువ్వు అసలు ఏడగొట్టుకున్నావు అని నేను అడుగుతాను ఫస్ట్ నువ్వు కొంచెం ఆగు ఏడవ కొంచెం ఓకే పండుకో నేను తెల్లారి వరకు ఆలోచిస్తా ఏంటిది అన్నది నేను చెప్తాను నీకు రాగు అది ఇప్పుడు స్టేషన్ పోవద్దు రాత్రి పండుకో నువ్వు అనుకోపడు రాయినావు కదా ఇంట్లో ఏదైతే సోయిందని ఏం కాదు దొరుకుతుంది ఒక 10 రోజులు దొరుకుతుంది నువ్వు వండుకో టెన్షన్ తీసుకో దొరుకుతుంది దేవుని దగ్గర నీకు అదృష్టం రాసి పెట్టింటే అది దొరుకుతుంది 15 రోజులకు దొరుకుతాయంటే నువ్వు ఇట్లా తీసినావా నేను తీసుడు చేస్తా నేను కొత్త చేస్తుంది పోయింది ఇంట్లో బంగారం పోయింది రేపు ఇంకేం పోతాయో ఏమో నన్ను చూస్తేనే భయపడతాను బయట నీకు తెలియదు కానీ నువ్వు వండుకో మరి నీ వస్తేనే భయపడతాను దొంగ ఎట్లా వచ్చింది ఇంట్లోకి దొంగ రాని నువ్వు కొట్టుకున్నావు డోర్ తీసే ఉంది కదా డోర్ కొనమన్నా వచ్చినట్టున్నది దానికి నువ్వు అసలు బాగా రజబాగు నువ్వు నీకు తెలియదు మేడం కూడా పెట్టినా పండుకో పండుకోకి రాత్రి 5,000 తల్లిదండ్రులు నిద్రపోకుండా చేస్తాను 2-3 తులాల బంగారం పోతే ఎట్లా నిద్రస్తాను చెప్పు పోతే అబ్బా చేస్తుంది నెలవాళ్ళు చేస్తా అంటే ఎత్తుకపోనా బంగారం ఇక పోయిన వాసు దొరుకుతుందా ఏమో నీ ఆలస్యం దొరుకుతుంది లేకపోతే పోతుంది రేపు పొద్దున మా బాబు వచ్చినాక పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా చేస్తుంది స్టేషన్ తిరగదు తిరగపోతే ఎట్లా వస్తుంది స్టేషన్కి ఏమవుతుంది నేను దొరకబుద్ధి దొరకబోతా చెప్తాను పంట వండు మంచి రాగొచ్చినావు కదా బంగారం నిద్ర అంటే నేను చేయిస్తా చెప్పిన ఒక నెల వరకు నేను చేయిస్తానే బుర్ర పీకి ఎక్కడ కొట్టుకున్నావు బయట ఎందుకు ఏంది నేను పడుకున్నప్పుడు నా మెడల్లో ఉంది ఏమో అది కొట్టున్నావు మళ్ళీ ఇక్కడ వేస్తున్నా ఏమో ఇంత పోతే దొరకదా ఇక్కడ ఇంత మంచిగా వండుకున్నారు అందు లేకుండా ఓయ్ లేవు తాలిబొట్టు వేయింది కదా ఎంకుదా తెల్లారింది ఇంత కూడా రంది లేదు నీకైతే దొరకలేదా నాకు తెల్ల నాకు ఇంత నిద్ర లేదు నేను చేస్తా చెప్పిన ఎందుకు తలకాయ ఖరాబ్ చేసుకుంటున్నావు దా లెంకుదా లేకుంటే దొరుకుతుంది ఏడవ కొట్టుకున్నావు ఏం కాదునో ఏడవతే పడుకున్నప్పుడు మెడలే ఉంది దేని మీద సోయలేదు చూడుపో బోలకర చూడుపో నిన్ను లేపినందుకు లెంకడానికే కదా పండుకోమానుగా చూడు అలా చూసినా మసాలా చూసినా బరాబర్ మొత్తం లేతికినండి ఏడు దొరుకుతలేదు ఫోన్ తీయదు నేను చేయిస్తా అంటున్నా కదా పోతే ఫోన్ తీయది లేదు మా బాపు మా చెల్లి వచ్చినాక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేద్దాం పోలీస్ స్టేషన్ లో కాదు మళ్ళీ ఓటి రాస్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్ కోపం
మన వస్తువు పోయిందని కాదు, ఇంకా మళ్ళీ అన్ని 2-3 వేలు అని రాసి మనం ఆగమని చెప్తారు. పోలీస్ స్టేషన్ పోవద్దు. ఏం కాదు, పోదాం, మా బాబు వచ్చినాక పోదాం. అరే స్టేషన్ పడుతుంది, ఎక్కడ మాత్రం స్టేషన్ దొరుకుతుంది. మూర్తుల బంగారం అండి, మా అయ్య కష్టపడి వేయించిండు. సరే నేను చెప్తుంది, అదే దొరుకుతుంది, నేను చేస్తుంది. 1 దినాలు ఇంపుడు కానీ దినాలు కానీ ఎవరికి దొరికిందో బంగారం దొరికిందని అయ్యో చేతికని ఇచ్చిపోయినా అయిపోవు కదా. వాళ్ళకి 500-1000 రూపాయలని ఇద్దు. 1 దినాలు కాను ఇప్పుడు కాను ఏంటి పడుతున్నా ట్రాక్టర్ కింద వాడు సావని. అదే చాయ్ పెట్టుకో మొహం కట్టుకొని. నీకు ఛాయ్ తాగే పొద్దు అయిందా? రే బంగారం పోయిందా నేను ఎడితే పెట్టుకొని తాగుపో. నువ్వు 7 వేసుకుంటే కూర్చో మరిగా అత్తది అంతే మీకెళ్ళి. నువ్వు ఎట్లా నీకు చేయలేదు కదా, ఎత్తుకోవడానికి స్టేషన్ పోమని కూడా అత్తలేవు. మా బాబు వచ్చినాకనే పోతా నేను. హలో, ఇగో మీ చెల్లె ఫోన్ చేసింది. అత్తురట మీ చెల్లె మీ బాబు చెప్పిర్రు ఫోన్లో. ఏమన్నా తెమ్మంటావా మరి వాళ్ళు అత్తురు? వాళ్ళు అత్తురా కిలో చికెన్, కిలో గోధుమ పిండి, మా బాబుకు 1 మందు, మా చెల్లెకు మజా తీసుకురా. ఇంకేమైనా తెమ్మంటావా? ఏం లేదు, అంతే తీసుకురా. సరే ఇంట్లో మళ్ళా ఉన్నా. వచ్చినవా చెల్లె? రారు వచ్చినవా బాపు? చెల్లె వచ్చినవా బాపు? పక్కనే ఉన్నాడు అంటావు, బంగారం ఎట్లా మరి ఎట్లా? ఇప్పుడు నైట్ డోర్ వేసి ఉంచింది, ఆయన తాగి పడుకున్నాడు. ఏమో సౌండ్ అయిందని లేదు, చూసే వరకు డోర్ ఓపెన్ చేసి ఉంది. నేను ఎంత వచ్చిందమ్మా. సరే బిడ్డ, ఏళ్ళకు మరి మనకు బాగా ఉంటే దొరుకుతుంది, బాగా లేకపోతే బాబు. కొద్దిగా అన్నం తిన్నారా? మరి తినలేదా? తినే పడుకున్నాం బాబు. ఏం తిన్నాడు ఏంది? ఉట్టిగా ఇంత మంచి ఇల్లు పెట్టుకొని 2 తులాల బంగారం పోగొట్టుకున్నారు అంటే ఈ పక్క పొంటి ఎవడన్నా దొంగలేకున్నాడా? మరి ఎవడన్నా ఆయన బద్ద తాగి మంచిగా అన్నాడు కావచ్చు. దొంగ వచ్చింది కూడా సోయలేదు ఆయనకి. అందుందంట ఆయన కారడ్డలు ఎట్లా అవుతుంది, చికెన్ దే మటన్ దే అని మనం అనబట్టి బావన్ దొంగ అంటే పోలీస్ స్టేషన్ పోదామా బాబు? ఇప్పుడు అల్లుడు ఏమన్నాడు మరి? అద్దు అవసరం లేదు, ఇజ్జత్ పోతారు ప్రధానస్థానం చేతుడు కాబట్టి ఇక అద్దు పోలీస్ స్టేషన్ కోదామనంటే అద్దాని అంటుండే బాబు మీ అల్లుడు. అద్దాని అనకుంటే బద్దలాగి బర్ర లెక్క అన్నాడు కావచ్చు, ఆయననే తీసి ఇంకోళ్ళ మీద ఉప్పుతుండు కావచ్చు. ఎప్పుడే అల్లుడు చేస్తాడే మన ఇంట్లో మనమే దొంగతనం చేస్తా. ఇంట్లోకి మంచి డోర్ పెట్టింది, ఆడ డోర్ పెట్టింది తీసి వచ్చేదాకా సోయలేకుంటున్నాడు. నచ్చి డోర్ మరి బెడం పెట్టినా బిడ్డ పెట్టినా బాబు, బెడం పెట్టంగా ఎవరు వచ్చి బిడ్డ? అదే అర్థమైతలేదు బాబు. మరి నాతుతా అల్లుడికి అటువంటివాడు కాదే. అల్లుడు దొంగతనం చేసినట్టే నేను నమ్ముతలేను, కానీ ఈ పక్క పొంటి వాళ్ళు అందరు మీతో మంచిగానే ఉంటారా? అందరు మంచిగానే ఉంటారు బాబు. ఇక అందరికి దాగిపిస్తారు కదా, మరి ఏం చేద్దాము ఇప్పుడు. రమేషనా బాగానే ఎటు పడలేదు, ఇట్లా పోతున్నా నువ్వు అనిపించినావు. మరి మాట్లాడుతావు ముచ్చిట్టున్నది అని వచ్చిన బాగా కాబట్టి మరి
ఇక వేరే పని చేస్తున్నా సిటీలో ఇక్కడ ఉండలేను. అంతేనా కనబడలేదు అందుకే ఇక సిటీకి పోతున్నాడు బారోలే అవు కానీ బాగానే ఉన్నాయి అదే ఉంటుంది హైదరాబాద్ ఉంటున్నావా? హైదరాబాద్ కాదు మన పక్క పోయింది సిరిసిల్ల పోతుంది. అక్కడ ఉంటున్నావా? అందుకే ఇన్నే ఉంటున్నాము. పొద్దుగా పొద్దున రాత్రి వస్తాను నేను కనిపించలేను. మరి కనబడతలేవు మొత్తానికి బారోలు అవుతుంది ఉంటున్నా కానీ ఇక మనలో కూడా అది చేసినా మొన్న అంటే ఇక్కడ ఎత్తులేడే అయితే ఒక ముచ్చట ఉన్నదే. చెప్పు. అయితే నాకు ఒక చైన్ ఉన్నది పుస్తకం దాడు అది పెట్టుకొని కొన్ని పైసలు ఇస్తామని అది పైసలు అంటే ఇప్పుడు అందరం పెట్టుకొని ఇచ్చుడంటే బాగా ఇబ్బంది ఉంది. సూడు ఒక 20,000 దాని అవసరం పడ్డది. ఇది పెట్టుకొని మళ్ళీ 15 రోజుల్లో ఖర్చు ఇచ్చేస్తాను మీకు. భార్యది అది ఒరిజినలేనా మా అత్తగారు పెట్టింది అది బంగారు అది అదే కదా ఒరిజినల్ మరి ఆయన మళ్ళీ మీ వాళ్ళు వచ్చి అని ఏమన్నా కోపం మనదే 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 వెళ్ళాయంటే నచ్చిండు తీసుకోమని పెట్టుకున్నాడే పెట్టుకున్నాక ఆయన 4 రోజులకు పోలీసులు పట్టుకొని వచ్చిండు. అది దొంగదని తేలింది. ఇక్కడికి అయినాక 20కి నాకు ఇప్పుడు మొత్తం పరిచయం పడి ఆయన వాస్తవంగా సరే ఇప్పుడు నాతో బండి తీసుకురా ఇస్తా నాకు బంగారం ముచ్చరా బండి ఉంటే తీసుకురా రేపు పొద్దుగా తీసుకో చూడే ఏం చూసులే చూడు అంటే ఓకే నాతో కాదు అది నాతో కాదు అది కాదు బండి ఉంటే తీసుకురా రేపు పొద్దుగా తీసుకుంటా పెట్టుకుంటా పోయి అద్దు బంగారం చూసి నాకు అద్దు ఏ అద్దయ్య నాకు దొంగ దొరకపోయి నాకు అద్దు బండి ఉంటే తీసుకుంటా బంగారు నాకు బంగారుతో అద్దు నమ్మకం నమస్తే నమస్తే ఏం వచ్చిన అందరు ఉన్నారు. ఏం లేదే ఇటు పని మీద వచ్చినా. ఏం పని? ఏం పని అంటే చెప్పాను పక్కన ఇగో కొంచెం పైసలు అవసరం పడ్డాయి. పైసలు లేవు. పైసలు ఎక్కడి? వస్తువు పెడతా. వస్తువు పెట్టిన పైసలు లేవు. వస్తువు పెడితేనే తాళి తెచ్చిన ఇగో తాళి పొట్టు తెచ్చిన చూడు. తాళికి దాని మందం అది ఇప్పుడు అది 50,000 వస్తాయి అమ్మితే 20,000 నాకు అంతే ఎక్కువ వద్దు. నేను మళ్ళా 10-15 రోజుల వరకు తీసుకొస్తా. ఇది పుస్తకాలు తాడినట్టుంది కదా. బంగారం కాదా ఇది? పుస్తకాలు అయితే బంగారం కాదా? 3 తులాలు. మీ భార్య తెలుసా? చెప్పిన అమ్మకమన్నది. మీ భార్య ఎట్లా ఇస్తారా ఇది పైసలు ఇచ్చాడు? నేను అమ్మగాన్ని భార్యనా? భార్య అయితే ఎవరైతే నేను తెచ్చిన ఇప్పుడు 50,000 వస్తుంది దానికి 20,000 ఇయ్యే. నేను 10 రోజుల వరకు నీకు మిత్తితో ఇచ్చేస్తా. ఇస్తావా? ఇస్తా. వస్తువు పెట్టినప్పుడు ఇచ్చుడే ఉంటుంది పైసలు. నేను నా వస్తువు నేను తీసుకోపోనా నాకు నీకన్నా ఎక్కువ ఉంటుంది నాకు రంది. అర్జెంట్ పని పడ్డది. మా మామ హాస్పిటల్ పడ్డాడు. సరే ఆయనకి ఇవ్వాలి. ఓకే. పెట్టుకో. ఏ ఉంటాయి ఉండయానే మళ్ళీ నువ్వు అదే ఉన్నది బరాబర్ కట్టా బరాబర్. ఓకేనా? ఇంకేంది నేను తెస్తా. సరే మంచిది ఆదుకున్నావు. మా మామ హాస్పిటల్ పడిపోతే నేను. సరే సరే. ఎప్పుడు వచ్చిర్రు? అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిది. ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం. ఇంకో తెచ్చిన పిండి తెచ్చిపెట్టా. నన్ను తెమ్మంటివి కదా మళ్ళీ కారడ్డ మడతీ నాతో. అట్లా అన్నా అని ఏం కాదు కానీ అంటే ఏమైంది కానీ నువ్వు తెచ్చిర్రు. ఎప్పుడు తెచ్చిరా? తేలేంటి పేరు నాకు తెలుసు. నేను నీకు చెప్పినాగా మరి మా చెల్లెకి ఎందుకు చెప్పినావు తెమ్మని? నువ్వే చెప్పినావు. నేను ఫోన్లో మాట్లాడినట్టు నువ్వే చెప్తే చెప్తే నేను అట్లా అన్నా జోక్గా గంతే కాదన్నమాటనా. ఇప్పుడు మరి అల్లుడు ఎట్లా జరిగింది, రాత్రి ఎట్లా జరిగింది, విషయం ఎట్లా జరిగింది? ఆ ఊరి మీద ఆయన అది బాగా 2-3 తులాలు. మరి ఎవడచ్చుడు? నీ దోస్తులా? మనం తాగచ్చుడేందో రాత్రి 12-1 గంటలకు అత్తాడ. 12-1 కత్తుండట. రోజు అక్క ఫోన్ చేసి ఎడుతుంది అది. నేను అసలే రాత్రి వస్తా. ఎక్కడ పోతుందో మరి ఇంట్లోనే పోలే. ఇంట్లో పోతే దొరుకుతుంది.
ఎట్లా ఒక్క పోని ఎట్లుంటది నీ కథ లేని మరి ఇటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడు ఇబ్బంది పెట్టుడైంది. ఇప్పుడు 2-3 లక్షల బంగారం బాయ్ చేపిస్తుంది. మందికి అంత పోలీసు వాళ్ళు అందరు తెలుసు కదా, కంప్లైంట్ ఇచ్చి ఎవరు కొంటాడు ఏం కదా. రోజు కూడా అతను నీకు దగ్గర పోలీసు వాడు రోజు పెద్ద మనిషి అందరు పరిచయమే కదా. నాకు నా ఇజ్జత్ నా వాళ్ళ పోతుంది స్టేషన్కి. నా ఇంట్లోనే వస్తుంది ఏంటంటే నేను అందులో అద్దు అని మొత్తుకుంటున్నా. నాకు కొంచెం ఏదో ఇంత గౌరవం ఉన్నది. ఆ నలుగురు ఊళ్ళో దొరకపోతే నన్ను అది ఇప్పుడు అటు పోలీస్ స్టేషన్ కి అద్ద అంటావు, విలువ పోతుంది అంటావు. ఇప్పుడు పోలి బంగారం ఎట్లా అది మొండి మేడ మీద ఉండే నువ్వేమో చేయించంత ఇది లేకపోయా. నువ్వు రోజుగా తాగచ్చుడు చేపిస్తా ఒక 15 రోజులు పైసలు వచ్చేసింది. పోయిన అడిగిన మా దోస్తు చేపిస్తా. ఇదే మాట అంటుండు బాబు. 15 రోజుల వరకు చేయిస్తా, 15 రోజుల నుంచి చేయిస్తానని. 15 రోజులు పోయింది. మరి ఏం చేయాలి? ఏడుతుందని అన్న ఊకేస్తుంది. అది ఏడు కదా మరి ఫోన్ ఏం చేస్తుంది అని అంటున్నాను. ఏ కట్టం చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పోతే నీకేంటి భయం అవుతుంది. ఇజ్జత్ పోతుందని బంగారం పోగొట్టుకుందామా? ఇంకోటి నువ్వు అవతల ఓట్లు 12 లక్షల రకాలు అడుగుతారు. నీ దొంగలే పడ్డారు. దొంగ ఎట్లా పడ్డాడు ఏంటి ఏం కాదు ఇవన్నీ అడుగుతారు. నీకు తెలుసా పోలీస్ స్టేషన్ అనేది? అడిగితే చెప్పుదాం. లోపల పెట్టుకునే వాడుకున్నా ఎట్లా వచ్చిందో తెలియదు అని చెప్పుదాం. ఎందుకంటే ఆయన మాట పోలీసు వాళ్ళు అంటే భయం అవుతుంది ఆయనకి. ఆయననే తీసిండు కావచ్చు మరి. నేను దొంగనే అయింది. దొంగ కాకుండా మరి నీకు ఎందుకు భయం? పోలీస్ స్టేషన్ లో తెలిసిన వాళ్ళు అంటున్నా అంతే. తెలిసిన వాళ్ళు ఉంటే ఓట్టుకోలేదు. డోర్ ఎందుకు వచ్చిందో కుక్క వచ్చిందో మన వచ్చిందో కానీ బయటనే ఓట్లు వచ్చింది. పెట్టుంటే నీకు కుక్కలు వచ్చి ఇంట్లుంటాయా? అంత వాడకాన్ని కుక్కలు బాగా రాత్రి కుక్క వచ్చింది. నువ్వు ఎట్లనే కానీ దాని పుస్తలు దద్దం లేకుండా నీకు మర్యాద దక్కది. అల్లుడు మరి నీకేమన్నా డౌట్ చెప్పు. నాకేం డౌట్ లేదు. నాకు కొడుకటువంటి తీతే తీసిందే మామ ఏదా నేను ఇయ్యలేదంటే నన్ను నేను రాసిస్తుంది కదా. కాగితం రాసిస్తా. నేను పోతున్నా స్టేషన్ పోతా గట్లా నేను రాసిస్తుంది. నేను పెయిన్ రాసిస్తుంది. అద్దు ఎవ్వదు. నేను రాసి నాకు పేరు మా ఉన్నది. ఏమైతుంది? నేను రాసిస్తాను నమ్మకం పెట్టు. కంప్లీట్ ఇస్తా. దొరకపోతే నేను చెప్తా. దొరుకుతుంది. నేను దొరికిస్తాను. అంత పరిచయం ఉన్నారు. నేను దొరికిస్తాను. బిడ్డ ఇది అంత ఎటో ఎటో మాట్లాడుతుంది. రోజు ఇట్లా చేస్తా రోజు పిసపిసనే బాబు. బాబత్తాడు అదే 5 రూపాయలు నేను ఇస్తుంది. కానీ లక్షల వస్తువు 5 రూపాయల లెక్క పోనీ అంటే 2-3 లక్షల వస్తువు చిన్న తీసేస్తున్నావు. మరి నువ్వు తీస్తే చెప్పు. ఏదైనా కావాలంటే చూద్దాం. కానీ నేను పోతున్నా. ఇచ్చేస్తుంది. నేను ఈనాడు బాపు మనమే పోదాం. బాయ్ మేము బాధకైతే చికెన్ మటన్ తెప్పిస్తున్నావు మాకు. మేము బాధ గురించి మేమైతే చికెన్ మటన్ తేవాల్సింది. ఇంకా మనకి చెప్పిండే బాపు. ఇంకా మనల్ని తెమ్మన్నాడు ఆయన. ఇంకా మేము ఎత్తుకొని వచ్చేది ఉండే కానీ ఇప్పుడు పోదాంపా. ఆ పోలీస్ స్టేషన్ పోయి ఇద్దాంపా. కంప్లైంట్ ఇద్దాంపా. మరి నీకు అందరు తెలుసు కదా. మరి నమ్మకం పెట్టు. ఎందుకు దొరుకుతుంది. నేను దొరికిస్తా. సరే తీయ బాబు. 15 రోజుల వరకు లేకుండా చెప్తాం. అప్పుడు నాకు కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఏదో పసుపు బియ్యం పెడతారు చూడు అని చెప్తుండు. అది ఇప్పుడు ఎవడన్నా నమ్మచ్చా? పోయాం బా. పట్ల కూడా దొంగ బయట పడతారు కదా. ఇంట్లో బయట వాళ్ళు అన్నది కూడా. పసుపు బియ్యం పెట్టుకుందామా? మంచి గురువు. నీకు తెలియదు. ఇక్కడ కంప్లైంట్ ఇస్తా. నువ్వు నాకు అక్కడికి కూడా పోయి అడుగుదాం. నేను తీసినది కాదు. అది ఎక్కడ దొంగ దొరకాలి నాకు. దొరికింది అనుకో గప్పుడు చెప్తా. సరే చెప్పు. దా మామ కళ్ళేద్దాం. ఏ కళ్ళు తాగితే లేదు నాకు. అది పడతలేదు. కళ్ళు తాగితే కళ్ళదు. దొడ్డు తెచ్చిండు. వీడికి స్నానం చేసిండు. మామూలుగా దొడ్డు తెచ్చిండు. దీనిపైన వీడియో హత్య ఏం కాదు తాగుదు బా. ఏ వద్ద కళ్ళు తాగా ఏం తాగా బిడ్డ అంటి పెడితే పో బాపు. తాయిరా పోర్రి. నేను స్టేషన్కి పోయి అది కంప్లీట్ చేస్తా. స్టేషన్ కొనుక్కొనికే పోతావా? పోతున్నా. మీకు అనుమానం బాగుంది. పోతుంది బాపు. అన్నం తిందురు పారే. ఆగే అక్క. బంగారం పోయిందని ఏడు వల్ల అన్నం తిందామని ఏడు వాళ్ళని
కాదే బాపు ఆయననే కావచ్చు, ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్ అంటే భయపడుతుండే, ఆయననే కావచ్చు, ఆయన బాగా దొంగ లెక్కలనే ఉన్నాడు. అప్పుడు నువ్వు ఇంట్లో స్విచ్ ఉట్టి తెరి సిచ్చి ఉట్టి ఆయన మాటలు చూస్తే అర్థమైతలేవా? మనుషులు అన్నప్పుడు దొంగలు ఉంటారు, లంగలు ఉంటారు. బిడ్డ దొంగ అంటే మంచిగా ఉంటది. పిల్లమూలు అన్న కాడ ఎన్నో గొడవలు వస్తాయి, ఏమో వస్తాయి. పిల్లులు ఉన్న కాడ ఎలుకలు ఉంటాయి. పిల్లిని వెలుక వేటాడుతుంది, ఎలుకని పిల్లి వేటాడినట్టు దొంగలు ఉంటారు, దొంగలు ఉంటారు. ఇక బావ నువ్వు అంత పెద్ద మాట అనద్దు బిడ్డ. అనద్దంటే ఆయన ఏ చెడు ఏమైనా కమ్మ ఉన్నాయా? ఇక మరి పిల్లి అంటవా? పిల్లే కావచ్చు, రోజు ఏడిపిస్తుండటనే. అది నీకు చెప్తలేదు, నాకు ఫోన్ చేసి చెప్తుంది రోజు. ఏ బిడ్డ అట్లా అనద్దు. బావనే మనోడే, మన రక్త సంబంధం గాని ఇక అట్లా అనద్దు బిడ్డ. ఆయన చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుంది. అయితే బిడ్డ ఇక మన ఇంట్లో మనమే చదువుకోవాలి. మన ఇంట్లోని దొంగ అంటే ఇంకొక దగ్గర ఇజ్జత్ పోతుంది. ఇక మన ఇంట్లో మనమే చదువుకోవాలి. ఏదో నాశనం అయింది కానీ ఇక కొంచెం కూడి ఉండి మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి. మన ఇంట్లో మన దొంగ అంటే ఏలనవుతుంది పబ్లిక్. ఇక మనమే ఒప్పుకోవటాలు చదువుకోవాలి. ఇంట్లో దొంగ అనద్దు. మెడగొట్ట పాము గర్వక తప్పదు. ఇక అంత మనమే కాబట్టి ఇక కొద్దిగా ఒప్పుకోవట్టు. మళ్ళీ అంటుండు కదా ఎక్కడ నువ్వు అయ్యగారి దగ్గర పోదామంటే కానీ మరి పోదాం పాండ్రి. ఇక మరి పోదాం పాయ అక్కన్నాడు. బిడ్డ ఆటో ఉన్నది, మాట్లాడు. సరే బాపా అడుగు ఆటో అడుగు. అన్న ఎల్లమ్మగాడికి వస్తావా? ఎడుకోవాలి మీరు? ఎల్లమ్మగాడికి ఎంత ఉన్నారు? ముగ్గురం. 100 రూపాయలు అయితే 50 రూపాయలు ఇస్తాం. 50 ఏనాయే? 50కి రాదమ్మా. ఏ బిడ్డ పని కావాలి. మీకు పైసలు ఏమి ఏర్పడుతున్నాయి, ఏమి ఏర్పడతలేదు. కొంచెం మెల్ల తీసుకుపోయా మరి ఉరిపియకు బాగా. ఇంతవరకే మేము బాధలు ఉన్నాం మరి. అయ్యగారు ఉన్నాడా లేడా బిడ్డ? ఏమో ఉన్నాడు కావచ్చు బాపు. అయ్యగారు అయ్యగారు ఉన్నాడో లేడు ఏమో మరి. ఇప్పుడు ఎవరు లేరు. అయ్యగారు అయ్యగారు ఇక్కడనే ఉన్నా. ఎవరు? రండి రండి రండి. అయ్యగారు అక్కడ ఉన్నాడు సార్. అక్కడ చెప్తుండు కదా అయ్యగారు. నమస్తే అయ్యగారు. నమస్తే అయ్యగారు. నమస్కారం అయ్యగారు. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా అయ్యగారు. ఒకటి చిన్న పని పడి వచ్చినాం నీ దగ్గరికి. చెప్పండి. కొద్దిగా పంచాంగం చూడాలి. ఇంట్లో అసలు బంగారం పోయింది. అది మరి ఎవడు ఎత్తుకపోయిండు, ఎటు పక్కోడు ఎత్తుకపోయిండు, దగ్గరోడా దూరపోడా? ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నడు బిడ్డ? నేను రాత్రి ఎన్ని గంటలమ్మా? నిన్న రాత్రి పోయింది. నిన్న రాత్రి ఎంత? 2 తులాలు 3 తులాలు ఉంటుంది. 3 తులాలు. ఈ చైన్ పోయింది. దాంతో ఇంకా వేరే ఒకటి చిన్న ఉంగరం ఏది ఉంటే అది పోయింది. ఇక రాత్రి మా బిడ్డ పండుకునేదట. రాత్రి ఆయన మా అల్లుడు చూత వచ్చి ఇంత ఆగి పన్నాడట. ఆయన ఏదో సప్పుడు అయితే మా బిడ్డ లేచి చూసేవరకు తలుపులు తీసి ఉన్నాయి. అయ్యో అని అటు చూసేవరకు ఈ మెడలో లేదు. ఇక ఆయన లేపితే లేచి ఎవరు వస్తలే, కింద వచ్చిందో కుక్క వచ్చిందో తీయి సపరేట్గా వంట అంటే ఇక మాకు ఫోన్ చేసింది. చేస్తే మరి అయ్యగారి దగ్గర పోదాం పా బిడ్డ, మరి ఎవరు తీసిందో చెప్తాడు అని వీళ్ళ దాకా వచ్చినాం. ఇక మా ఇంట్లో ఇప్పుడు మీ వాళ్ళనైతే అడిగారా? ఇప్పుడు అన్న మీరు బంగారం ఏంది అంటారు, అసలు మీరు ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఇక మా బిడ్డ అల్లుడే ఉంటారు. మరి ఎవరి మీద అన్న మీకు అనుమానం ఉన్నదా? ఇక అనుమానం అంటే మా బిడ్డ తెలుసు, వాళ్ళ ఊరే, మాదేమో వేరే ఊరే. బిడ్డకి ఎవరైనా అనుమానం ఉన్నారా? ఇంటి కొంత చెప్పు మరి. అవునమ్మా. మీకు అంటే
ఎవరో నన్ను అనుమానం ఉన్నదా? అప్పుడు బంగారం లేనప్పుడు టైం ఎంత అయింది? దాని గడియ చూస్తే 2:30 అయింది. 2:30 అయింది. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నదా మీ ఇంటి లోపల? ఎవరి మీద అనుమానం లేదు. సరే, అనుమానం లేకున్నా కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో వాళ్ళను అందరినీ తెలుసుకోండి. అడిగినాం, ఎవరు తీయలేదు. ఎవరు తీయలేదని చెప్పిరా? బిడ్డ అలా పంచాంగంలో పైసలు పెట్టు. అమ్మ నీ పేరు చెప్పు. మౌనిక. మౌనిక. భర్త పేరేంది? సతీష్. సతీష్. ఓకే అమ్మా, నీ పేరు మీద పంచాంగం చూస్తా. అదే నిన్న రాత్రి 2:30 గంటలకు బంగారం 3 తులాలు వేయిందని చెప్పారు మీరు. దాని మీద నేను క్షుణ్ణంగా చూస్తా. సరే. మరి ఇది ఇంట్లో వాళ్ళు తీసారా బయట వాళ్ళు తీసారా, మరి విషయం ఏందనేది నేను పంచాంగం చూసి చెప్తామా. మాకు ఉన్నది ఉన్నట్టు చెప్పే, మేము ఎవరిని బదనం చేయం. మా మనసులో ఎవరు తీసిరు, బయట తీసిరా, ఇంట్లో తీసిరా అన్నది చెప్పు. మేము ఎవరిని ఏమన్నా బదనం చేయం. నువ్వేం భయపడకు, నువ్వు బరాబర్ చెప్పు. నేను దీనిలో పంచాంగం జై జగదాంబ అమ్మవారు, జై జగన్మాత, జై అమ్మవారు, ఇంకా నీదయ్య. ఉన్నది ఉన్నట్టు తెలవాలి, బయట పడాలి. ఎవరు తీసిరా, ఇంటోళ్ళ బయట వాళ్ళ, పోతుందా మరి దొరుకుతుందా? అరే 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 ఏమైంది అయ్య గారు? ఇది మీ ఇంటి లోపల వస్తుంది కదా అన్న. మా ఇంటి లోపల మీకు దొరుకుడు కూడా మీ ఇంటి లోపల దొరుకుతుంది. మీ ఇంట్లోతోటే ఉన్నది సమస్య. అయ్యో మా అక్క బాగానే ఉంటారు. మరి మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం. మా ఇంట్లోకి ఎవరు వస్తారు? మీరు ఇంట్లో బయట అని అంటే అసలు సమస్య ఇంట్లోనే ఉన్నది అమ్మా మీకు. అవునా? నాకు అందుకనే డౌట్ వచ్చింది. అయిననే కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు బాగా అట్లుంటాడు కాదే. నాకు మరి ఆయన చెప్పేది అబద్ధం చెప్తాడా? ఇప్పుడు చెప్తే మీ ఇంట్లో లొల్లులు అవుతాయి, చెప్పకపోతే మీకు బంగారం దొరకది. ఏం కాదు స్వామి, చెప్పు. చేయమంటారు చెప్పురి. దొరుకుతుందా మరి ఎన్ని రోజులకైనా? దొరుకుతుంది అమ్మా. అది మీ ఇంటి ఆవరణ లోపల ఉన్నది. మీ ఇంట్లో ద్వారానే వాళ్ళ అయిన వాళ్ళు ఉన్నది. అమ్ముకున్నాడా లేకపోతే ఇంట్లోనే ఉందా? లేదు లేదు, ఆయన అయిన వాళ్ళు ఉన్నది. మీ ఇంటి లోపల మీ క్యాండిడేట్, మీ ఇంటి లోపల ఉన్న క్యాండిడేట్ల దగ్గరనే ఉన్నది బంగారం. సేఫ్ సైడే ఉన్నది, బయటకు పోలే బంగారం. కాకపోతే తీసిర్రు, తీయలేదని చెప్తారు. మరి అవి దొరకాలంటే ఏం చేయాలి? ఓకే అమ్మా, ఇప్పుడు మీ బంగారం దొరుకుతుంది, దానిలో డౌట్ ఏం లేదు. మీ ఇంట్లో ద్వారానే బంగారం అనేది మిస్ అయింది. అది మీకు దొరకాలంటే నేను ఒక ఉపాయం చెప్తా. నేను అమ్మవారికి మొక్కి నేను ఒకటి మీకు ఇస్తే దాన్ని మీరు ఎడబెట్టున్నాడు అది పెట్టుర్రి. సరే స్వామి, చెప్తాం. ఆయనకు నిద్ర పట్టది, ఆయనకు మనశ్శాంతి ఉండదు. అట్లా ఒక వారం రోజులు సతమతం అయి తర్వాత నేనే తీసిన అని చెప్పి ఆ జగన్మాతకు మొక్కి, ఆ ఎల్లవ తల్లికి మొక్కి నేను తీసిన మందిని బదనాం చేసుడు అవుతుంది. అయితే అయ్యగారు, మాకు బంగారం వస్తే అయిపోయాయి. మరి బంగారం అయితే 15 రోజుల వరకు వస్తుంది అంటున్నావు కదా? తప్పకుండా మీది మీకు దొరుకుతుంది, తీసుకొచ్చి ఇస్తారు. డౌటే లేదు. మా చిన్న పోరు అన్నది ఏమో అయింది నాన్న, ఇంట్లో తింటేనే జరిగిందని మొత్తుకుంటుంది. ఇంట్లో ఎట్లా జరుగుతుంది బిడ్డ అని నేను మా పెద్ద పొరు సుద్ధ తిట్టిన. అచ్యుత కోపాన్ని ఇంట్లో ఎలా జరుగుతుంది నాన్న, ఇంట్లో జరగదు అంటుంది. కానీ అయితే ఆ దేవునికి మంచిగా మొక్కుతాం. మాకు 15 రోజుల వరకు మాకు బంగారం వస్తే అయిపోయాయి. ఇప్పుడు ఇలా రేపు ఎట్లున్నది? ఇప్పుడు ఇంట్లో అంటాము, ఇంట్లో నమ్మితే ఇంట్లో పానగండం లెక్క తయారవుతారు. ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు అమ్మవారికి మొక్కి మా బంగారం మాకు దొరకాలే తల్లి అని చెప్పి మీరు అమ్మ ఈ పశువు బియ్యం అంటు ముట్టు లేని కాడ మంచి ప్లేస్లో సేఫ్ సైడ్లో మంచిగా శుభ్రంగా ఉన్న కాడ మీరు ఇది అమ్మవారికి మొక్కి ఇంట్లో ఒక పక్కకు పెట్టురమ్మ. వారం లోపల మీ బంగారం మీకు ఎవరైతే తీసిరో
సాష్టంగా తీసుకొచ్చి తప్పైందని చెప్పి మీ చేతిలో పెడతారు. మీ బంగారం మీకు వస్తుంది, అలా డౌట్ ఏం లేదు. ఒకవేళ కాకపోతే నన్ను కలుగుతారు. ఓకేనా? గంతే గంతే మాకు దొరుకుతాయి. సరే అయ్య గారు పోయేస్తాం మరి. ఓకే అమ్మా. అన్న మీరు ఎలవ తల్లికి మంచిగా మొక్కుకొని మా బంగారం మాకు దొరకాలని మొక్కి మీరు కోరి పని అయిపోతుంది. ఓకేనా? సరే పో. తల్లి మాత మా బంగారం మాకు ఖర్చు సరిపోయాయి. ఓకే. నమస్కారం. అంతా బాగేనా? అంత బాగా. ఏమైంది చెప్పు, ఏమైంది? అగ్గం అయితలేదే, ఏడ చూసినా బిల్లం ఇస్తలేదు, దొరుకుతలేదు. అట్లా ఎట్లా అంటావు మరి? అవును, మురికలు ఉంటాయట మీ దగ్గర అగ్గం అవుతాడు. నీకు పెళ్ళి అవటానికి నేను ఒక మూలిక ఇస్తా, దాని ప్రభావంతో నీకు పెళ్ళి అయిపోతుంది. ఓకేనా? తిన్నది తిన్నట్టే వస్తుంది, అరుగుతలేదు మొత్తానికి. అట్లా మరి అంతగానో ఏం తింటున్నావు? తిన్నది తిన్నట్టే బయటకు వస్తుంది అంటున్నావు. ఏం తింటున్నావు అసలు? ఏం తింటున్నావు? నిన్న తిన్న గింజలకి ఇవే ఇవాళ వచ్చినాయి పొద్దుగాల. పెళ్లి కాదు, నీకు ఏం కాదు, నీకు బయలుదేరి ఏం లేదు. పోతాడు సపరేట్గా ఇక్కడికి వెళ్ళి. నువ్వు ఏం తిన్నావంటే నాకు గీ ముచ్చట చెప్పి గీ ముంగట పెడతావా? నీకు లగ్గం కాదు, ఏం కాదు, నీకు బయలుదేరండి. నేను చంపనే చంపుతా. ఎంత పని అయితే బిడ్డ, చెప్పలేనా బాపు? అయ్యగారు చెప్పిన నుంచి అయితే మనసుని పడతలేదు. పుస్తకాలు తాడు తీసినా కానీ సోయలేకుంటామన్నది. నాకేం మెరకనే బాగున్నాడు కదా, ధైర్యం కొద్ది పడుకున్నా. బావ కింద పని చేస్తారా నాకేం తెలుసు. ఇప్పుడు ఆయననే తీసిండు, ఇంట్లో దొంగ ఆయననే తీసిండు. మీకు చెప్తే వినబడదు. కొద్దిగా ఆగురి, ఆయన తీసిండని గ్యారంటీ ఏముంది? అయ్యగారు అయితే ఇంట్లోనే అన్నాడు, కొద్దిగా ఆగురి, మనం తొందర పడకూరి, కొద్దిగా ఎగిత పడకూరి, మెల్లగా అదే వస్తుంది. అయ్యగారు అయితే మన బంగారం మనకు వస్తుంది అన్నాడు కదా, ఆయన మీద పూర్తి ఇప్పుడే ఎత్తేయకూరి, ఏమనకూరి, మంచిగా కలిసి ఉండదు. ఒక 15 రోజులు అయితే చూద్దాం అయ్యగారు చెప్పేదాకా. బాపు అన్నం తిందురు పారే. అన్నం అయితే బిడ్డ మీరైతే లొల్లి పెట్టుకోకూరి, మంచిగా ఉండు. పోదాం బిడ్డ. ఉంటావు 2 రోజులు? 2 రోజులు ఉంటారు. ఏంటో సంగతి తెలుసుకొని వస్తా నేను. మరి లొల్లి అయితే పెట్టకూరి, ఆయన మీదకి పిసపిస ఎర్రకూరి ఏమొర్ర బిడ్డ. మరి పోతా. సరే బాబు. నువ్వు బాధపడకు, ఏడవకు. సరే. మెల్లగా పోయే బాపు. పోయినాక ఫోన్ చేయి బాబు. టౌన్లో వచ్చిర్రా మరే కళ్ళు దొరకదా? జనం బాగానే ఉన్నారు, గిట్లా అయిపోతే దొరకదా కళ్ళు? వీడు మావాడే ఉన్నట్టున్నాడు. ఏడు పోయినారా స్వామి? అయ్యో పరిస్థితులకి మంచి మంచి కళ్ళు తాగదందా? చేనులకే పోతే దాదా మీ కళ్ళు తాగదందా? ముచ్చట మాట్లాడేది నాకు కొత్త ముచ్చట తెలిసింది నీ గురించి. అక్కడ పోయి కళ్ళు తాకుండా మాట్లాడదాందా? ఏదో మాట్లాడుకుంటా తాగుదాం. ఏం చేసినా మరి వెళ్ళాడా చేనులా? పతిలా గడ్డి పడ్డా. పబ్లిక్ ఇలా బాగా నచ్చింది. కళ్ళు దొరకదా? కళ్ళు దొరికేటట్టే లేదు. ఏ పాత ఒక ముచ్చట తెలిసింది, అందుకాడ కళ్ళు తాకుంటా. గౌడ్ సాబ్ ఉన్నదే కళ్ళు? 100 రూపాయలు కావాలి. మా తమ్ముడు వచ్చింది, మా తమ్ముడు ఎట్లా? మా తమ్ముడికి నాకు ఒక 100 రూపాయలు మంచిది పోయే. మా తమ్ముడిని బలిమిటికి పట్టుకొచ్చిన ఓ ముచ్చట ఉండగా 100 రూపాయలు కళ్ళు తీసుకురా. ఎడ కూకోమంటే మరి అటు కూర్చోమంట. అటు తీసుకురా. అంత మంచిదేనా? కళ్ళు మంచిగా వాడుతుందా? తమ్ముని కాంచు. తమ్మి కళ్ళు గట్టిగా ఉన్నదా? మంచిగా ఉందా అన్న? పోయే అన్న ఎటు పోయినవే? ఒక దమ్ కళ్ళు తాగుద్దాం, మంచిగా ఉంది కళ్ళు. ఇంకా అన్న కాంచే ఏంటే చేనులకు పోయినావా? కైగిళ్ళు వచ్చిరా?
ఇప్పుడు బిడ్డ అల్లుడు అక్కడనే ఉంటురా? అక్కడే ఉంటున్నారు హైదరాబాద్. ఏం చేస్తురే? ఇక వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో నౌకరీ చేస్తున్నారు. బిడ్డనైతే మంచిగా చూసుకుంటాడు కదా అల్లుడు. చూసుకుంటుండే ఇప్పటి వరకు అయితే. అప్పుడు తీసుకో. ఎందుకే గిరాకీ బాగుందా? సరే సరే పిలుతాం పో. బొరవాడ గిట్నే కళ్ళు మంచిగా ఉందో మరి. సరే పిలువంగా రాపో. ఏమన్నా నోట్లకు ఉన్నాయా? తెప్పించుకుంటా. ఇక ఇట్లా రాబుద్ది అయిందే. ఇక తమ్ముడు వచ్చిండు, ఏదైనా ముచ్చట మాట మాట్లాడుకుందామని వచ్చినా గానీ ఎప్పుడన్నా అట్లనే నీకు వాడికేనా రోజు ఏం లేదు. ఇక బిడ్డ అల్లుడు ఇక ఇంటింటికి మండిపోయి అన్నట్టు. ఇక అల్లుడు పని చేస్తుండు, బిడ్డ పని చేస్తుంది. ఏమో మా అల్లుడు గ్రేటే పంచదు, బాగానే సంపాదిస్తాడు. కానీ ఈ జిల్లాలో ఎక్కడ దొంగతనం అయినా మా అల్లుడికి పోలీసు వాళ్ళు కలుతారు వచ్చి. ఎందుకంటే ఏమి ఆయన కలిసినాకనే ముచ్చట అంటారు. ఏమన్నా అంటే నేను ఎన్నిసార్లు అడిగినా మామ నీకెందుకే, ఈ జిల్లాలో ఎక్కడ దొంగతనం కానీ పంచ నా దగ్గరికి వస్తారు పోలీసు వాళ్ళు అంటే. మరి దొంగతనం చేస్తుండా లేకపోతే ఏ సర్పంచ్ కంటే గ్రేటుని అమ్మ ఏ పోలీసు డిఎస్పీ వేసుకొస్తారో ఆయనకే కలుతారట. మరి ఇక ఆయన ఏం సంపాదిస్తుండో కానీ మొత్తానికి అయితే పోలీసు వాళ్ళు అక్కడ ఎక్కడ దొంగతనం జరిగినా లొల్లి జరిగినా మాళ్ళ దగ్గరికి వస్తారే. ఎప్పుడు ఇంటికాడ పోలీసు వాళ్ళే. సర్పంచ్ కానబట్టి ఎమ్మెల్యే కానబట్టి పోలీసు కానో బాగా వస్తారనబట్టి దొంగనమని దొంగనే కావచ్చు. అయితే అయ్యో నీ అవి కళ్ళంతా ఎవరు తాగుతాడే? నువ్వు నానే అడవులు కళ్ళు చెప్తే గానే ఆడికే బింకుండేది రోజు తాగేది. ఇంటికి వాడికే బింక్ వస్తుందా? మరి అయితే మరి ఏం చేద్దాం తమ్మి, అయిపోయింది. ఇక నేను రానా? ఇద్దరం కూడా అటే పోయేటోళ్ళం అయితే ఇక అబ్బా కళ్ళు కొద్దిగా ఎక్కువైనా అట్టున్నది. అబ్బా తమ్మి ఏ సతీష్ లేడు ఉంటాడంట. సతీష్, ఓ సతీష్ ఉన్నావా? సతీష్ లేడా? లేడు కానీ ఎటు వేయండు? ఏమో బయటకి వేయండు. బయటకి వేయండి. మొన్న వచ్చిండు, మా 15 రోజులే వచ్చి. నీకు విషయం తెలుసా ఇంట్లో? ఏం విషయమే? ఏమైంది అసలు? ఆలోచిస్తున్నా, ఏంటిదో చెప్పు కదా. మొన్న వచ్చి నా దగ్గర పుస్తకాలు కూడా పెట్టి. అబ్బా నేను చెప్పలేదా అక్క? అయిననే నాకు తెలుసు. ఇంటి దొంగ అంటే నేను ఏమో అనుకున్నా. ఇంటి దొంగ అంటే నా మొగడే అన్నట్టు. ఏమో దొంగ నా దగ్గర తీసుకొచ్చి కూడా పెట్టిండు. నాకు పైసలు కావాలి, లేదంటే దీన్ని నేను ఒకసారి నాదేనా? అది నీదేనే అక్క, నీదే. ఇదేంది? అవునుగానే చెల్లె. నేను అందుకనే చెప్తే మీరు నమ్మిర్రా? బాబు కూడా నన్ను ఎదిట్టిండు. తెలియదా? ఇంట్లో అవసరం ఉన్నది, మరి బాల్యం తొలగరాపా అన్నా నేను. అంటే మా ఇంట్లోనే ఉన్నది, నాకు అవసరం ఉంది అంటే తీసుకుని ఆయన ఇచ్చాను నేను. అందుకేనా పోలీస్ స్టేషన్ కోదమని అంటే అద్దు అన్నాడు. ఏమో మరి చెప్పలేనా? అందుకే నేను చెప్తే నన్నే పిసదాన్ని చేసిరు మీరు. నేను బయట అంటేనే మా ఇంటికనే ఉన్నదే, నాకు నమ్మకం లేదని తీసుకున్నా, ఇచ్చిండు నాకు. ఏం తెలియనట్టు దొంగలు రాత్రి దొంగతనం చేసి పైసలు తీసుకొని వస్తే పైసలు తీసుకపోతే రేపటి దాకా ఆపుతా. లేకపోతే మీరు వచ్చినాయ్యా వాళ్ళు వచ్చినాయ్యా నేను బజార్లో అమ్ముతా. తక్కువ ధరకు అమ్ముకుంటా. 63 వస్తాడే బావా, బయట పని బాగా ఎత్తాడు కదా. తిన్నారా? తిన్నాం కానీ బావగారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిర్రా? దేనికి? దేనికి అదే మైండ్లా అది ఏంటిది పోయిందన్న తెలియదా?
దొరుకుతుంది నేను కంప్లీట్ ఇచ్చిన. ఇచ్చినావా? దొరుకుతుంది. ఏమన్నారు? ఇద్దరు దొరుకుతుంది అన్నారు చూస్తున్నారు. అసలు పోయినావా పోలీస్ స్టేషన్ కి? పోయినా కంప్లీట్ ఇచ్చిన. మరి ఇంత ముందుకో ఇంటికి వచ్చిపోయారుగా. డోర్ ఎవరు తీసిరండి? డోర్ పిల్లి తీసిందో కుక్క నూకిందో? ఇంకా ఏం తెలియనట్టు డోర్లు తీసుకుంటాం ఇంట్లోకి ఎత్తుపోయి ఏం తెలియనట్టు దాన్ని అలా చేసి ఏడిపించినాం అన్నట్టు. నీకు అంటే కూడా బంగారం అందుకోలే అంత నువ్వు మొదటి నుంచి దొంగలు అయినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? నీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే నీ సంసారం అని చెప్పుకుంటున్నావు కదా. నా జీవితం నాశనం చేద్దామని చేసుకున్నావా పెళ్లి? నొల్ల ముట్టుకోడా నువ్వు? బంగారం తీసుకో చక్కా పోయి బంగారం తెస్తేనే బతావు, లేకపోతే నీ బొక్కలు చూడు మొత్తం ఎట్లా చేస్తానో. ఇగో నువ్వు నన్ను నమ్ము, నువ్వు నన్ను నమ్మే, నమ్ము. నేను దొంగతనం చేయలేదు. నేను ఒక పెట్టిన ఉన్న ముచ్చట అర్జెంట్ అవసరం ఉంటే నైట్ అడిగాలని పొద్దుగా ఎప్పుడు తీసుకోవాలంటే చెప్పిన నేను చెప్పిన నేను 15 రోజుల వరకు వస్తుంది జర ఓకే. పోలీస్ స్టేషన్ పోతంటే అద్దాను ఇంక్వైరీ ఎత్తారని అద్దాను. అందుకేనా నా దొంగతనం బయట పడుతుందని అయిపోయి నేను ఫస్ట్ లో చేసిన కానీ ఇప్పుడు చేస్తా. నేను మారిన మీరు తొందరపడ. నాకు అవసరం లేదు. చక్కగా పోయి నా బంగారం లేపో. లేకపోతే నీ బొక్క బొక్కలు నీళ్ళు పోతే ఏమనుకుంటున్నావు బిడ్డ? నడు తీసుకొస్తా. నేను నమ్ము. అవే పైసలు అవసరం ఉంటే మా డాడీ పంపించపోనా? నేను పోలేదని చెప్పినా, పోలేదు తొందరపడక దొరుకుతుందని కూడా చెప్పిన. అది దాన్ని వట్టిగా ఏడిపించిన తెల్లం దాకా బంగారం లేపో. లేకపోతే పోలీసు పెట్ట మరి ఎట్లా చెప్తావు? నేను తీసుకొస్తా. నీకెందుకు చెప్పిండు. నడక పోదాం మనం. ఇంకా నాకు ఈ మొగుడు అది కాదు. పోయి బంగారం లేపో. నడు. నా మొగుడు దొంగ అంటే నలుగురికి ఏమని చెప్పుకోవాలి చుట్టుపక్కల? నడు తేపో. నడు తేపో. నడు తేపో. ఎట్లా ఇప్పుడు ఇంట్లోకి రానిస్తారా? నా పెళ్ళ నూకేసి ఇప్పుడు అది తీసుకొని పోయేదాకా నాకు పరిచయం ఉన్నది. ఎట్లా ఎవరిని అడగాలి పైసలు? ఇప్పుడు ఎవడు ఇవ్వాలి నాకు పైసలు? రామా ఎట్లా కానీ అడుగుతావు కానీ వెళ్ళి పెద్ద రామాయణం తీయకుండా అయిపో. హలో హలో రాజు, చెప్పే. ఇగో ఒక అర్జెంటు ఒక 20,000 అవసరం పడ్డది, ఇయ్యవా? లేవుగానే పైసలు. అబ్బా బాగా అర్జెంట్ ఉన్నాయి. మా మామ కాలు ఇరిగింది, దాకరాలేడు. ఎట్లా ఏమైంది? ఇగో బాత్రూమ్ లో సరిపడట మబ్బులా. మా భార్య ఫోన్ చేసి చెప్పింది ఒక 20,000 పట్టుకుని జల్దీ దాకా తీసుకుపోయామని. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? నీకు ఎల్లుండే ఇస్తా. నువ్వు నాకైతే దాకా వెళ్ళకపోవాలి మా మామను. ఎల్లుండి కానీ 5 రోజుల వరకు ఎల్లుండి ఇవ్వవు కానీ ఎట్లా నాకు తెలుసుగా నీ గురించి అంతా. సరే సరే సరే, నీకు ఎందుకు నేను ఎల్లుండి ఇస్తాను కానీ మా మామ వాళ్ళే ఇస్తారు పైసలు, నేను ఇయ్యా. మా మామ నీకు ఇస్తా, నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో. సరేనా? సరే సరే వస్తున్నా ఇంటికి ఉండి మరి. సరే 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 అబ్బా జల్దీ. నాకు మా మామ దాకా తలకాయ నొప్పి అవుతుంది భార్యతో. ఏందో ఏమో ఉన్నారు కదా ఇంకా. అబ్బో తెచ్చింది ఆయన బంగారం. అగో ఎత్తే పడుతుంది మాదేనాయా? తీసుకుంటే ఎక్కువ అంటే నీకు ఇంకా పోదాం అక్క. బట్టలు ఇచ్చిన కదా, ఇచ్చిన నా బంగారం నాకు వచ్చింది. ఉన్న ఒకటే పోదాం. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏమైంది? పోతుంది ఏంది? ఎటు పోతున్నావు? ఈ దొంగ ముఖంతో నేను ఉండను, సంసారం చేయలేదు. నేను పోతాను మా వాళ్ళని. ఆగు ఉండు. నేను అరే ఆగు, అట్లా పోరాదు. నువ్వు ఉండు కూర్చో. ఎట్లా పోతావు? ఎందుకు ఇట్లా రోజు దొంగతనం చేస్తే నీ బతకాలేడా?
నేను చేయలేదు, దొంగతనం చేయలేదు, నీకు తెలియదు పిచ్చిదానా ఏమో నువ్వు అంత పిసా. నాకు అవసరం లేదు, నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు అట్లా నుండి పెళ్ళని చేసుకున్నావు, నా ఇజ్జతం ఇస్తాను, నా జీవితం ఎడగాకుండా చేసినావు. నేను ఏం చేయలేదు, నేను ఆన్ చేసిన నీకు పని చెప్పిందా? నా బంగారం నాకు వచ్చింది. బంగారం ముచ్చట్నే కదా, ఏం కాదు, నేను తీసుకున్నా, నేను మొగనే కదా తీసుకున్నాను, ఏం కాదు పెట్టుకోదు. తీసుకొని ఉంటుంది, ఎందుకు దొంగతనం లెక్క తీసుకున్నావు? దొంగతనం చేయలేదు, మీకు తెలియదు, అది తీసుకొచ్చిన వస్తువు వచ్చింది కదా, సపరేట్గా ఉండు ఇంట్లో. నాకు అవసరం లేదు, మా వాళ్ళ ఇంటికి వద్ద. అరే ఉండు, ఎట్లా పోతావు మొన్న మీ బాబు ఫోన్ చేస్తా మీ బాబు మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు నేను పోతే నా వాళ్ళు నేను ఉన్నాను. పోయి కాదు, బాబు మాట్లాడించి నాకు. హలో బాపు, మా బాబు చెప్పిన ఉండాలి బంగారం తెచ్చి ఇచ్చిండ ఈయన. నువ్వు మాట్లాడ అర్థం ఒక ముచ్చట. సరే వచ్చి మాట్లాడతావా? నేను మారినాడు నన్ను అర్థం చేసుకొని ఉండు. నువ్వు మారవు ఇక అంతే. నేను మారినా జరిగి ఆగు, నేను మళ్ళీ మాట్లాడతాడట. ఇక్కడ మారి మంచిగా చూసుకో, మా అక్క నేను మారినా, నేను దియ్యలేదు, నేను దొంగతనం కాలేదు, ఒక అవసరం పడి నేను మీకు ఇంట్లోకి ముంగడ దొంగతనం చేసినాడు కనబడాలా వినబడాలా కానీ ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండాలి. మొత్తం విడిచిపెడితే చక్క నావలేంటికి. సరే సరే సరే, ఇప్పుడు అయితే ఒకటి విడిచిపెట్టేసి ఉండు సపరేట్ కదా. మంచిగా ఉండు, నేను పోతున్నాను అక్క, ఇంకా పోయేస్తా. సరే పోతున్నా, బాయ్. మరి బాయ్ బావ, పోతున్నా. ఉండు కదా తిరిగిపోతుంది. ఇంకేమద్దు, తిన్నట్టే ఉంది. ఇప్పటి నుంచి అన్నా మంచిగా ఉండు, బుద్ధి తెచ్చుకొని. మళ్ళా దొంగతనం మంచిగా ఉంటుంది ఇంకా నాడు, మంచిగా ఉంటుంది, కలిసి ఇంకో తప్ప ఇస్తే అడుగు. ఇప్పటి నుండి నన్ను నమ్ము, సపరేట్ కూర్చో అంతే.